ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మనము మన విష్ణు సహస్రానికి శంకర భాష్యాన్ని చూసుకుంటూ వస్తూ ఉన్నాము. ఇవాళ స్తోత్రపరంగా 84వ శ్లోకము, భాష్యపరంగా 97వ శ్లోకం నుంచి మొదలు పెడతాము. ఇంకా అక్కడి నుంచి కొన్ని శ్లోకాలు చూద్దాము. శుభాంగః లోకసారంగః సుతంతుః తంతువర్ధనః ఇంద్రకర్మ మహాకర్మ కృతకర్మ కృతాగమః. ముందుగా శుభాంగః. శోభనైః అంగైః ధ్యేయత్వాత్ శుభాంగః. శోభనకరమైన మంగళకరమైన అంగములతో ఉండడం చేత. ఎందుకు అంగములతో ఉండడము అంటే అది ధ్యాన వస్తువు. ధ్యేయంగా ఉండడం కోసము ధ్యాన వస్తువుగా ఒక అందమైన సుందరమైన మూర్తి కలిగి ఉండడం చేత ఆయన శుభాంగః అయి ఉన్నారు. లోకానాం సారంగవత్ భృంగవత్ గృహ్ణాతి ఇతి లోకసారంగః. లోకాల యొక్క సారాన్ని, రసాన్ని సారంగంలాగా అంటే భృంగము తుమ్మెదలాగా గ్రహిస్తూ ఉండడం చేత ఆయన లోకసారంగః అయి ఉన్నారు. ఇది మనకెట్లా తెలుస్తుంది అంటే, ప్రజాపతి లోకాన్ అభ్యతపత్తితి శృతేః. ఆ ప్రజాపతి పరమాత్మ లోకాలను బాగా తపింపచేస్తూ ఉంటాడు, ఎండగడుతూ ఉంటాడు, అంటే సారాన్ని పిండుతూ ఉంటాడు అని మనకు శృతి చెప్తూ ఉండడం చేత ఆయన లోకసారంగః అని తెలుస్తూ ఉన్నది. కాక లోకసారః ప్రణవః తేన ప్రతిపత్తవ్యః ఇతి వా. లోకసారం అంటే ఓంకారము. ఆ ఓంకారం చేత తెలియబడేవాడు కాబట్టి ఆయన లోకసారంగః. లోకసారమైన ఓంకారం చేత గః ప్రతిపత్తి అంటే పొందబడేవాడు కాబట్టి ఆయన లోకసారంగః అయి ఉన్నారు. ఈ నామం ఎట్లా సిద్ధించింది అంటే పురుషోదరాదిత్వ సాధుత్వం అని వ్యాకరణ సూత్రం చెప్తున్నారు. తర్వాత శోభనః తంతుః విస్తీర్ణః ప్రపంచః అస్య ఇతి సుతంతుః. శోభనము మంగళకరమైన తంతువు ఆయనది. తంతు అంటే విస్తీర్ణము, వ్యాప్తి. ఆయన ఏ విధంగా వ్యాప్తిస్తున్నారంటే ప్రపంచ రూపంగా. కాబట్టి ఆయన ప్రపంచ రూపపు విస్తీర్ణము, వ్యాప్తి మంగళకరమై ఉన్నది కాబట్టి ఆయన సుతంతుః అయి ఉన్నారు. తం ఏవ తంతుం వర్ధయతి ఛేదయతి ఇతి వా తంతువర్ధనః. తం తంతుం ఆ ప్రపంచమన్న తంతువును, తంతులాగా సాగుతున్న దాన్ని వర్ధింపచేస్తారు కాబట్టి ఆయన తంతువర్ధనః. దాన్ని ఛేదిస్తారు కాబట్టి ఆయన తంతువర్ధనః. సంస్కృతంలో కొన్ని పదాలు ఒకే పదానికి పరస్పర విరుద్ధమైన అర్థాలుంటాయి. అరిష్టం అంటే చాలా మంచిది అని అర్థమున్నది, చాలా నష్టం కలిగించేది అని అర్థమున్నది. అట్లానే ఇక్కడ వర్ధనము అంటే వృద్ధి చెందించేది అని అర్థమున్నది, ఛేదించేది అనే అర్థమున్నది. వృద్ధి క్షయాలు రెండు వర్ధనం అన్నదానికి అర్థంగా ఉంటాయి. కాబట్టి ఆయన రెండు చేస్తుంటారు. ప్రపంచంగా వ్యాప్తి చేసి వృద్ధి చేస్తూ ఉంటారు. ప్రపంచాన్ని పూర్తిగా లయం చేస్తూ ఉంటారు, దాన్ని ఖండిస్తారు. కాబట్టి ఆయన తంతువర్ధనః అయి ఉన్నారు. ఇంద్రస్య కర్మ ఇవ కర్మాస్య ఇతి ఇంద్రకర్మ ఐశ్వర్య కర్మ ఇత్యర్థః. ఆయన ఏ కర్మ చేసినా సరే అది గొప్పగా ఉంటుంది. ఇంద్రము అంటే అన్నింటికన్నా గొప్పది అని అర్థము. గజేంద్రుడు, రాజేంద్రుడు అని ఇంద్రుడు అని ఎందుకు చెప్తాము అంటే ఋషీంద్రుడు, యోగీంద్రుడు అని. ఇంద్రుడు అంటే అన్నింటికన్నా శ్రేష్టము అని, చాలా గొప్పది అని. ఆయన ఏ కర్మ చేసినా అట్లానే శ్రేష్టమై ఉంటుంది, గొప్ప కర్మ అయి ఉంటుంది కాబట్టి ఆయన ఇంద్రకర్మ అయి ఉన్నారు. ఆయన ఆ విధంగా గొప్పగా చేసేదేమి అంటే ఐశ్వర్య కర్మ. ఐశ్వర్యాన్ని వృద్ధి చేయడము, విభూతిగా ఉండడము అని అర్థము.
కాక మహాంతి వియదాదీని భూతాని కర్మాణి కార్యాణి అస్య ఇతి మహాకర్మ. మహాంతి మహత్ చాలా గొప్పవైన వియత్ ఆకాశము ఆదిగా గలిగిన పంచభూతాలను కర్మలుగా అంటే కార్యాలుగా ఆయన చేస్తూ ఉంటారు కాబట్టి ఆయన మహాకర్మ. ఆయన చేసే కర్మలన్నీ గొప్పవి. ఆయన చేసే కర్మలన్నీ పెద్దవి. కాబట్టి ఆయన ఇంద్రకర్మ, ఆయన మహాకర్మ. తర్వాత కృతం ఏవ సర్వం కృతార్థత్వాత్, ఆయన కృతార్థుడు. కాబట్టి ఆయన కర్మలన్నీ కృతం ఏవ సర్వం, ఆయన కర్మలు పూర్తిగా అయిపోయి ఉన్నాయి. కొత్తగా ఆయన చేయవలసిన కర్మలు లేవు కాబట్టి ఆయన కృతకర్మ. న కర్తవ్యం కించిదపి కర్మ అస్య విద్యతే ఇతి కృతకర్మ. కర్తవ్యం, ఇది నా కర్తవ్యం, ఈ కర్మ నేను చెయ్యాలి అని చెప్పడానికి ఆయనకి ఏమాత్రము ఏ కర్మ కర్తవ్యంగా న విద్యతే లేదు కాబట్టి ఆయన కృతకర్మ. తర్వాత ధర్మాత్మకం కర్మ కృతవాన్ ఇతివా, ధర్మాత్మకమైన కర్మ ఆయన చేసి ఉన్నారు కాబట్టి ఆయన కృతకర్మ. కృతః వేదాత్మకః ఆగమః ఏన ఇతి కృతాగమః, వేదాత్మకమైన వేదస్వరూపమైన ఆగమాలను కృతం చేసి ఉన్నారు కాబట్టి ఆయన కృతాగమః. అస్య మహతః భూతస్య నిశ్వసితం ఏతత్ ఇత్యాది శృతేః. అస్య ఆయన యొక్క, ఎవరి యొక్క, మహతః భూతస్య మహాభూతం ఒకటున్నది, ఆ మహాభూతం యొక్క నిశ్వాసమే ఇదంతా అని శృతి చెప్తూ ఉన్నది కాబట్టి ఆయన కృతాగమః అని మనకు తెలుస్తూ ఉన్నది. తర్వాత నామాల సమూహము ఉద్భవః, సుందరః, సుందః, రత్ననాభః, సులోచనః, అక్కః, వాజసనః, శృంగీ, జయంతః, సర్వవిత్ జయీ. ఈ సర్వవిత్ జయిని సర్వవిత్ జయీ కలిపి సర్వవిజ్జయీ అని ఒక నామంగా కూడా చూద్దాము. ఉత్కృష్టం భవం జన్మ స్వేచ్ఛయా భజతి ఇతి. ఉత్కృష్టమైన భవాన్ని అంటే జన్మను ఆయన స్వేచ్ఛగా భజతి పొందుతాడు కాబట్టి ఆయన ఉద్భవ అయి ఉన్నారు. ఉత్కృష్టమైన భవము జన్మ కలిగిన వాడు. లేదా ఉద్గతం అపగతం జన్మాస్య సర్వకారణత్వాత్ ఇతివా ఉద్భవ. సర్వానికి ఆయన మూల కారణమై ఉండడం చేత భవము అన్న కార్యంగా ఆయన ఉండవలసిన పని లేదు కాబట్టి ఉద్గతమైపోయింది, లేకుండా పోయింది, అపగతమైపోయింది ఆయన జన్మ, జన్మల్లేని వాడైపోయాడు కాబట్టి ఆయన ఉద్భవ అయి ఉన్నారు. విశ్వాతిశయీ సౌభాగ్యశాలిత్వాత్ సుందరః, విశ్వానికి మించి, విశ్వాన్ని అతిశయించి అధిగమించి ఉన్నాడు కాబట్టి సౌభాగ్యం చేత ఆయన సుందరుడు. ఆయన ఐశ్వర్యమైన సౌభాగ్యం ఎంతటిది అంటే అన్నింటిలో ఆయన విశ్వాన్ని దాటి ఉన్నాడు. విశ్వానికన్నా ఎక్కువగా దాన్ని అతిశయించి ఉండడం చేత ఆయన సుందరః అయి ఉన్నాడు. తర్వాత సుష్టు ఉన్నతీతి సుందః, సుష్టు, సు అంటే సుష్టు, చక్కగా, ఉన్నతి అంటే తడుపుతూ ఉంటాడు కాబట్టి ఆయన సుందః. ఈ నామం ఎట్లా తయారైంది అంటే ఉది క్లేదనే ఇత్యస్య ధాతోః పశ్చాత్ అచ్ ఆర్ధీభావస్య వాచకః కరుణాకరః ఇత్యర్థః. పురుషోదరాదిత్వాత్ పరరూపత్వం. ఉది అంటే క్లేదనే, ఉంద్ అన్న ధాతువుకు అచ్ ప్రత్యయం కలిస్తే ఉంద్ అన్న శబ్దానికి ఆర్ద్రము అయి ఉండడము అన్న భావము వాచకంగా ఉండడం చేత దీనికి కరుణాకరుడు అన్న అర్థం చెప్తూ ఉన్నాము అని చెప్తున్నారు. ఎట్లా అది ఉంద్ వచ్చింది ఇందులో నుంచి అంటే సు ఉంద్ అని దాన్ని విడదీయాలి. సు అంటే సుష్టుగా, బాగా ఎక్కువగా, ఉందనం చేయడము అంటే క్లేదనం చేయడము, తడపడము, ఆర్ద్రీభావము
అని దాన్ని మనం చూసుకోవలసి ఉంటుంది. అందుకని ఆయన కరుణాకరుడు, దయామయుడు, దయతో తడుపుతూ ఉంటాడు మనల్ని కరుణతో అని చెప్తూ ఉన్నారు. దానికి వ్యాకరణ సూత్రమేమి అంటే వృషోదరాదిత్వాత్ పరరూపత్వం. సులో ఉకారాన్ని ందుకి కలిపి మనము వందనము అని మార్చుకోవాలి అని చెప్తున్నారు. తర్వాత నామము రత్న నాభః. రత్న శబ్దేన శోభ లక్ష్యతే. రత్నము అంటే శోభ అని మనము అర్థం చేసుకోవాలి. శోభ, కళ, మంగళము అని రత్న శబ్దము మనకు సూచిస్తూ ఉంటుంది. ఇక్కడ రత్నవత్ సుందర నాభిః అస్య ఇతి. రత్నంలాగా సుందరమైన నాభి కలిగిన వాడు కాబట్టి ఆయన రత్ననాభుడై ఉన్నాడు. శోభనం లోచనం నయనం జ్ఞానం వా అస్య ఇతి సులోచనః. సు అంటే శోభనమైన, మంగళకరమైన, లోచనము అంటే నయనము, చూపు అంటే జ్ఞానము ఆయనకున్నది కాబట్టి ఆయన సులోచనుడై ఉన్నాడు. బ్రహ్మాదిభిః పూజ్యతమైః అపి అర్చనీయత్వాత్ అర్కః. బ్రహ్మ మొదలైన పూజ్యులైన వాళ్ళందరి చేత కూడా ఆయన పూజింపబడేవాడు కాబట్టి అర్కః అయి ఉన్నాడు. వాజం అంటే అన్నం అర్థినాం సనోతి దదాతి ఇతి వాజసనః. వాజం అంటే అన్నము. అన్నార్థులకు వారు కోరుకున్న అన్నాన్ని సనోతి అంటే దదాతి ప్రదానం చేస్తాడు కాబట్టి ఆయన వాజసనుడు. ప్రళయాంబసి శృంగవత్ మత్స్య విశేష రూపః శృంగి. ప్రళయ సముద్రంలో శృంగములతో కూడిన మత్స్యావతారాన్ని విశేష రూపంగా ధరించి ఉండడం చేత ఆయన శృంగి అయి ఉన్నారు. మత్వద్ధీయః అతిశాయనే ఇణి ప్రత్యయః. మత్ అన్న ఆ ధాతువుకు ఇణి ప్రత్యయం కలవడం వల్ల అతిశయించి ఉండడం అని గ్రామర్ రూల్ చెప్తున్నారు. అరీన్ అతిశయేన జయతి జయహేతుః వా జయంతః. అరులను శత్రువులను అతిశయించి జయిస్తూ ఉండడం చేత, లేదా అరులను జయించడానికి అతిశయించి కారణమై ఉండడం చేత ఆయన జయంతః అయి ఉన్నారు. ఆయన శత్రువులను జయిస్తూ ఉంటారు, జయింపచేస్తూ ఉంటారు కాబట్టి జయంతుడు. సర్వ విషయం జ్ఞానమస్య ఇతి సర్వవిత్. సర్వ విషయాల యొక్క జ్ఞానాన్ని కలిగి ఉన్నవాడు కాబట్టి ఆయన సర్వవిత్, సర్వవేత్త. ఆభ్యంతరాన్ రాగాదీన్ బాహ్యాన్ హిరణ్యాక్షాదీంశ్చ దుర్జయాన్ జేతుం శీలమస్య ఇతి జయి. ఆభ్యంతరమైన అంతఃశత్రువులను, రాగాదులను, బాహ్య శత్రువులు హిరణ్యాక్షుడు మొదలైన వాళ్లను జయిస్తూ ఉండడం చేత, దుర్జయమైన జయించడం కష్టమైన శత్రువులను కూడా అతి సులువుగా జయిస్తూ ఉండడం చేత ఆయన జయి అయి ఉన్నారు. తత్శీలాధికారే జిదృక్షి ఇత్యాది పాణనీయ వచనాత్ ఇణి ప్రత్యయః. జిదృక్షి అని ఒక పాణిని వచనం ఉన్నది, ఇణి ప్రత్యయంతో కూడి ఆ విధంగా జయి అన్న నామం సిద్ధించింది అని గ్రామర్ రూల్ చెప్తున్నారు. సర్వవిత్ చ అసౌ జయి చ ఇతి సర్వవిజ్జయి ఇతి ఏకం నామ. సర్వవిత్ ఆయనే, జయి ఆయనే. ఆయన సర్వవిత్ అయి ఉన్నాడు, జయి అయి ఉన్నాడు కాబట్టి సర్వవిత్ జయి అని ఒక్క నామంగా తీసుకోవచ్చని చెప్తున్నారు. తర్వాత నామాలు సువర్ణ బిందుః అక్షోభ్యః సర్వవాగీశ్వరేశ్వరః మహాహృదః మహాగర్తః మహాభూతః మహానిధిః. బిందవః అవయవాః సువర్ణ సదృశాః అస్య ఇతి సువర్ణ బిందుః. ఆయన బిందువులు అంటే అవయవాలు సువర్ణ సదృశమై ఉంటాయి కాబట్టి ఆయన సువర్ణ బిందువు అయి ఉన్నారు. ఇది మనకెట్లా తెలుస్తుంది అంటే ఆ ప్రణఖాత్ సర్వం ఏవ సువర్ణః ఇతి శృతేః. ఆ ఆదిత్యాంతర్గత పురుషుడికి
నఖముల దగ్గర నుంచి ఆశాంతము సర్వము సువర్ణమే అని వేదం చెప్తూ ఉన్నది కాబట్టి మనకు తెలుస్తూ ఉన్నది. శోభనః వర్ణః అక్షరం బిందుః చ యస్మిన్ మంత్రే తత్ మంత్రాత్మా వా సువర్ణ బిందుః. సు అంటే శోభనము. శోభస్కరమైన మంగళకరమైన వర్ణం అంటే అక్షరము అంటే బిందువు ఏ మంత్రంలో ఉన్నదో ఆ మంత్ర స్వరూపమై ఉండడం చేత ఆయన సువర్ణ బిందువు అయి ఉన్నారు. ఇది నామ్నాం అష్టమం శతం వివృతం. ఈ విధంగా ఇంతవరకు 800 నామాలకు అర్థాలను వివరించడం జరిగిందని చెప్తున్నారు. రాగద్వేషాదిభిః శబ్దాది విషయైః చ త్రిదశారిభిః చ న క్షోభ్యతే ఇతి అక్షోభ్యః. రాగద్వేషాదులతో గాని శబ్దాది విషయాల చేత గాని త్రిదశులకు దేవతలకు శత్రువుల వల్ల గాని ఏమాత్రము క్షోభ చెందేవాడు కాదు. కాబట్టి ఆయన అక్షోభ్యః. ఆయనను రాగద్వేషాల వంటివి కూడా కదిలించలేవు. శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము మొదలైన తన్మాత్రలు కూడా ప్రాపంచికమైన విషయాలు కూడా ఆయనలో ఏ కదలిక కలిగించలేవు. శత్రువులు కూడా ఆయనలో ఏ తాపము కలిగించలేరు. కాబట్టి ఆయన ఏ విధంగా కూడా క్షోభ చెందేవాడు కాదు, కదలడు. ఆయన నిశ్చలంగా ఉంటాడు కాబట్టి అక్షోభ్యః అయి ఉన్నారు. సర్వేషాం వాగీశ్వరాణాం బ్రహ్మాదీనాం అపి ఈశ్వరః సర్వవాగీశ్వరేశ్వరః. సర్వులైన వాగీశ్వరులు అంటే బ్రహ్మ మొదలైన వాళ్ళందరికీ కూడా ఆయన ఈశ్వరుడై ఉండడం చేత సర్వవాగీశ్వరేశ్వరః అయి ఉన్నారు. అవగాహ్య తదానందం విశ్రమ్య సుఖం ఆసతే యోగినః ఇతి మహాహ్రదః ఇవ మహాహ్రదః. ఏదో ఒక మహాహ్రదం ఉన్నదనుకోండి, పెద్ద చెరువు, పెద్ద సరస్సు. అందులో అవగాహ్య మునిగి ఈతలు కొడుతూ మనుషులు ఏ విధంగా ఆహ్లాదం పొందుతారో, చాలా సంతోషాన్ని, ఆనందాన్ని అనుభవిస్తారో, ఆ విధంగా యోగినః యోగులు పరమాత్మ అన్న మహాహ్రదంలో అవగాహ్య మునకలు వేస్తూ తదానందం అందులోని ఆనందాన్ని అనుభవిస్తూ విశ్రమిస్తూ సుఖాన్ని పొందుతూ ఉంటారు. కాబట్టి అటువంటి వారికి ఆయన మహాహ్రదమై ఉన్నారు, మానస సరోవరమై ఉన్నారు. అక్కడే ఆయన ఉంటూ ఉంటారు. అక్కడే ఎవరైనా ఈతలు కొడుతూ ఉన్నారంటే, వాళ్ళలో వాళ్ళు రమిస్తూ ఉన్నారంటే మహా ఆనందాన్ని, ఆత్మానందాన్ని కలిగిస్తూ ఉంటారు. కాబట్టి ఆయన మహాహ్రదమై ఉన్నారు. అయితే ఎవరైతే ఆత్మానందాన్ని వాళ్ళ హృత్కమలంలో, వాళ్ళ హృదయాలన్న సరస్సుల్లో, మానస సరస్సుల్లో తెలుసుకోవడం మొదలుపెట్టి ప్రాపంచికమైన ఆనందాల వెంటబడి వెళ్తే ఇంకప్పుడు ఆయన ఏం చేస్తారు? గర్తవత్ అస్య మాయా మహతి దురత్యయ ఇతి మహాగర్త. ప్రపంచమన్నది మహా మాయామయమైన గుంట. ఆ మాయామయమైన మహాగర్తము అగర్తలాగా దురత్యయ దాటరాకుండా ఉంటుంది ఆ గుంట. ఇంకా అందులోనే ఉంటూ వాళ్ళు తాపాలు అనుభవిస్తూ ఉంటారు. ఆయనే చెప్పారు, మన భగవంతుడే భగవద్గీతలో మమ మాయ దురత్యయ అని చెప్పారు. నా మాయ దాటలేరు మీరు. ప్రపంచంలో ఆనందాల వెంట పడ్డారు అంటే అది మహామాయ. అందులో ఆనందమేమీ ఉండదు. అది మృగతృష్ణలాగా దాని వెంటబడి వెళ్తారు. అది పెద్ద గుంట. అందులో పడ్డారంటే బయట పడలేరు అని ఆయనే చెప్పారు. కాబట్టి ప్రపంచం కావాలి, అందులో ఆనందాలు కావాలి అంటే ఆయన మహాగర్తగా ఉంటారు, అగర్తలాగా. ఆత్మానందం కావాలని కోరుకున్న యోగులకు ఆయన మహాహ్రదమై ఆనందాన్ని, ఆత్మానందాన్ని ఇస్తూ ఉంటారు. విశ్రాంతి స్థానమై ఉంటారు. లేదా ప్రపంచంలో శ్రమస్థానమై ఉంటారు. ఇది భగవద్వచనాత్, భగవంతుడే చెప్పారు ఈ మాట. యత్వా గర్తశబ్దః రథపర్యాయః నైరుక్తైః ఉక్తః తస్మాత్ మహారథః మహాగర్తః. లేదా గర్తము అన్న
శబ్దానికి రథము అని పర్యాయ పదం ఉంది అని మనకు నిరుక్తం చెప్తూ ఉంటుంది. దాన్ని బట్టి మహాగర్త అంటే మహారథము. రథము అంటే ఎప్పుడు మనకు మళ్ళీ దేహము, శరీరము. కాబట్టి మామూలు శరీరాలు, ప్రాణుల జీవుల యొక్క శరీరాలు ఆయన స్వరూపమే. లేదా మహారథము బ్రహ్మాండమన్న స్వరూపం కూడా ఆయన రూపమే. కాబట్టి ఆ విధంగా మహాగర్త అయి ఉంటారు. అందులో ఒకవేళ దిగారంటే బయటపడడం కష్టం ఎవరికైనా. మహారథత్వం అస్య ప్రసిద్ధం భారతాదిషు. మహాభారతం మొదలైన వాటిలో ఆయనను మహారథుడని కూడా పిలుస్తూ ఉన్నారు. అది ఇంకొక అర్థము. తర్వాత కాలత్రయ అనవచ్ఛిన్న స్వరూపత్వాత్ మహాభూతః. త్రికాలాల్లో విచ్ఛిన్నం కాకుండా అనవచ్ఛిన్నంగా ఉండే స్వరూపం కాబట్టి ఆయన మహాభూతమై ఉన్నారు. సర్వభూతాన్ని అస్మిన్ నిధీయంతే ఇతి నిధిః. సర్వ ప్రాణులు ఆయన యందే నిధానమై ఉండడం చేత ఆయన నిధి అయి ఉన్నారు. మహాంశ్చాసౌ నిధిః చైతి మహానిధిః అని విగ్రహవాక్యం చెప్తున్నారు. ఆయన మహానిధి కాబట్టి మహానిధి అయి ఉన్నారు. ఆ తర్వాత కుముదః కుందరః కుందః పర్జన్యః పావనః అనిలః అమృతాసః అమృతవపుః సర్వజ్ఞః సర్వతోముఖః. కుం ధరణిం భారావతారణం కుర్వన్ మోదయతీతి కుముదః. కుం అంటే ధరణి, భూమి. భూమి యొక్క భారాన్ని తొలగిస్తూ ఆ భూమికి మోదాన్ని, ఆనందాన్ని కలిగిస్తూ ఉండేవాడు కాబట్టి ఆయన కుముదః అయి ఉన్నారు. ముదిః అత్ర అంతర్భావిత నిచ్ అర్థః. ఇక్కడ ముద్ అన్న ధాతువుకు నిచ్ అన్న ప్రత్యయం కలిగితే అంతర్భావం అని అర్థమని చెప్తున్నారు. కుంద పుష్పతుల్యాని శుద్ధాని ఫలాని రాతి దదాతి లాతి అదత్తే ఇతి వా కుందరః. కుంద పుష్పం లాగా ఉన్న శుద్ధమైన ఫలాలను రాతి అంటే దదాతి ఇస్తారు కాబట్టి ఆయన కుందరః. లేదా రాతి కాకుండా దాన్ని లాతి అని తీసుకుంటే దాన్ని వెనక్కి తీసుకుంటారు కాబట్టి కుందరః. ఆయనకు కావాలంటే ప్రాపంచికమైన ఫలాలను ఇస్తారు, వెనక్కి తీసుకుంటారు. లేదా పరమన్న ఫలము ఇస్తారు, దాన్ని నిలుపుతారు. ఈ రెండూ చేయగలరు కాబట్టి ఆయన కుందరః అయి ఉన్నారు. అయితే ఇక్కడ రాతి అని తీసుకోవచ్చు, లాతి అని తీసుకోవచ్చు అని చెప్తున్నారు. ఎట్లా అంటే మళ్ళీ ఇక్కడ ఒక గ్రామర్ రూల్ చెప్తున్నారు. రళయోహో వృత్త ఏకత్వ స్మరణాత్ రళయోరభేదః అని, రకారానికి లకారానికి భేదం లేదు అని పాణిని సూత్రం ఉన్నది కాబట్టి ఇక్కడ కుందరంలో రాతి అని, లాతి అని రెండు రకాలుగా మనం దాన్ని స్వీకరించవచ్చు అని చెప్తున్నారు. కుం ధరాం ధరయామాస హిరణ్యాక్ష జిహాంసయా వారాహం రూపం ఆస్థాయ ఇతి వా కుందరః. ఇంకొక అర్థం చూద్దాము. కుం అంటే ధర, భూమి. భూమిని ఉద్ధరించడం కోసం ఆయన హిరణ్యాక్షుణ్ణి జిఘాంస ఘాతుమిచ్చ సంహారం చేయాలన్న ఇచ్ఛతో, ఈ రెండు కారణాలకి భూమిని ఉద్ధరించడం కోసం, హిరణ్యాక్షుణ్ణి సంహరించడం కోసం ఆయన వరాహ రూపాన్ని పొంది ఉన్నందుకు కుందరః అయి ఉన్నారు. కుందోపమ సుందరాంగత్వాత్ స్వచ్ఛతయా స్ఫటిక నిర్మలః కుందః. కుందము అంటే మల్లె పువ్వు అని అర్థం ఉన్నది. మల్లె పువ్వు లాంటి సుందరమైన అంగములతో ఉన్నవాడు ఒక అర్థము. మల్లె పువ్వులోని స్వచ్ఛత కలిగి ఉన్నవాడు రెండో అర్థము. మల్లె పువ్వులాగా, స్ఫటికంలాగా నిర్మలంగా ఉంటాడు. అటువంటి మల్లెలోని గుణాలు మూడు ఆయన యందు ఉన్నాయి కాబట్టి ఆయన కుందః అయి ఉన్నారు. కుం పృథ్వీం కశ్యపాయ అదాత్ ఇతి వా కుందః. కుం అంటే భూమిని కశ్యపుడికి ప్రదానం చేసిన వాడు కాబట్టి ఆయన కుందః అయి ఉన్నారు. సర్వ పాప విశుద్ధ్యర్థం
వాజిమేధేన చేష్టవాన్ తస్మిన్ యజ్ఞే మహాదానే దక్షిణాం భృగునందనః మారీచాయ దదౌ ప్రీతః కశ్యపాయ వసుంధరాం ఇతి హరివంశే. హరివంశంలో మనకు ఒక శ్లోకం ఏమున్నది, సర్వ పాపాలను శుద్ధి చేసుకోవడం కోసము మహాధనాలతో గొప్ప భూరి దక్షిణాలతో కూడి ఉన్న ఆ మహాయజ్ఞం ఒకటి ఉన్నది, వాజిమేధమని, అశ్వమేధమని. ఆ యజ్ఞాన్ని చేస్తవాన్ చేస్తూ మన భృగునందనుడు పరశురాముడు ఆ సమయంలో మారీచుడికి, అంటే మరీచి మహర్షి కొడుకు కాశ్యపుడు, ఆయనకు ఈ వసుంధరను పూర్తిగా భూరి దక్షిణగా ప్రీతితో ప్రదానం చేశాడు కాబట్టి అని చెప్పి ఉన్నారు. కాబట్టి మనకు తెలుస్తూ ఉన్నది, కుం పృథ్వీం జ్యతి ఖండయతీతివా కుందహ. కుం అంటే భూమి, దాన్ని ద అంటే ఖండనం చేస్తారు కాబట్టి కూడా ఆయన కుందహ అయి ఉన్నారు. కుశబ్దేన పృథ్వీశ్వర లక్ష్యంతే. ఇక్కడ కుం అంటే భూమిని అని మాత్రమే కాదు, కు అన్న శబ్దానికి పృథ్వీశ్వరులు అంటే రాజులు, రాజులను పరశురామావతారంతో ఆయన ఖండనం చేశారు కాబట్టి ఆయన అఖండ పరశువుతో కుందహ అయి ఉన్నారు. నిక్షత్రియాం యశ్చ చకార మేదినీం అనేకసః బాహువనం తథా అచ్ఛిన్నత్ యః కార్తవీర్యస్య సః భార్గవోత్తమః మమ అస్తు మాంగళ్య వివృద్ధయే హరిః. యః ఎవరైతే అనేకసః ఎన్నోసార్లు ఈ మేదినీం ఈ భూమి పైన క్షాత్రం లేకుండా దాన్ని నిక్షాత్రం చేశారో అటువంటి వాడు. యహ ఎవరైతే కార్తవీర్యుడి యొక్క బాహువులన్న వనాన్ని, అడవిని ఛేదించాడో అటువంటి సహ హరిహి, ఆ హరి, ఆ భార్గవోత్తముడి రూపంలో, పరశురాముడి రూపంలో ఉన్న హరి మమ నాకు మాంగళ్య వివృద్ధయే అస్తు, నాకు మంగళాలను వృద్ధిపరచుగాక అని విష్ణు ధర్మంలో ఉన్నది కాబట్టి ఆ పురాణాన్ని బట్టి మనకు తెలుస్తూ ఉన్నది. తర్వాత పర్జన్యవత్ ఆధ్యాత్మిక ఆది తాపత్రయం శమయతి సర్వాన్ కామాన్ అభివర్షతీతి వా పర్జన్యః. ఆధ్యాత్మిక, ఆది దైవిక, ఆది భౌతిక మొదలైన తాపత్రయాలన్నింటినీ ఆయన పర్జన్యుడై దయ అన్న వర్షాన్ని కురిపిస్తూ, జ్ఞానమన్న వర్షాన్ని కురిపిస్తూ శమింపచేస్తారు, ఉపశమింపచేస్తారు కాబట్టి ఆయన పర్జన్యుడై ఉన్నారు. కాక కోరుకున్న కోరికలన్నింటినీ ఆయన వర్షిస్తూ ఉంటారు కాబట్టి పర్జన్యులై ఉన్నారు. స్మృతి మాత్రేణ పునాతీతి పావనః. స్మరణ మాత్రం చేతనే పావనం చేసేవాడు కాబట్టి ఆయన పావనః అయి ఉన్నారు. ఇలతి ప్రేరణం కరోతీతి ఇళః తత్ రహితత్వాత్ అనిలః. ఇళనం అంటే ప్రేరణం చేయడము, ప్రేరేపించడము, ప్రేరేపించేది ఇలా. అయితే ఆ ప్రేరేపించడం అన్నది లేకుండా ఇంకెవరో తనను ప్రేరేపించవలసిన అవసరం లేదు. అకారణంగా, నిష్కారణంగా ఏ కర్మలైనా చేస్తారు. ఎందుకంటే ఆయనకు, ఆయన చేసే కర్మలకు, ఆయన జన్మలకు దేనికి వేరే కారణం ఉండదు. ఎందుకంటే ఆయనే అన్నింటికీ మూల కారణమై ఉండడం చేత ఆయన అనిలః. ఇలతి శ్వపితీతి అజ్ఞః ఇలః. లేదా ఇంకొక అర్థము, ఇలా అంటే శ్వాపనము, నిద్రపుచ్చడము. ఆ రకంగా ఉండడము అజ్ఞానులు చేస్తూ ఉంటారు. ఇలా అంటే అజ్ఞానులు అని అర్థము. తద్విపరీతః నిత్య ప్రబుద్ధ స్వరూపత్వాతీతి వా. ఆ రకంగా నిద్రపోవడం అన్న స్వరూపము లేనేలేదు. ఆదమరచి ఉండడము, ప్రమత్తతతో ఉండడం అన్నది లేనేలేదు. ఆ అజ్ఞానము, ఆ ఇలా అన్నది ఆయనకి లేదు కాబట్టి ఆ నిద్రకు, ఆ అజ్ఞానానికి విపరీతంగా ఉంటారు. ఆయన నిత్యము ప్రబుద్ధుడై అప్రమత్తంగా జ్ఞానస్వరూపమై ఉంటాడు కాబట్టి ఆయన అనిలః అయి ఉన్నారు. అథవా నిలతేః గహనార్థాత్ కప్రత్యయాంతాత్ రూపం
అగహనః అనిలః భక్తేభ్యః సులభః ఇతి. అథవా లేకపోతే ఇంకో రకంగా చూద్దాము. నిలతేః గహనార్థాత్. నిలతం అంటే గహనం అని అర్థం ఉన్నది. బాగా దట్టంగా ఉండడం అని అర్థం. దానికి ప్రత్యయం కలిపితే అంటే దేనికి? నిల అంటే గహనము. దానికి ప్రత్యయం కలిపితే నిలకమవుతుంది. నిలకము అంటే దట్టంగా ఉండి అడ్డుగా ఉండడం అని అర్థం. ఈయన ఆ విధంగా ఆయనను పొందడానికి ఏ అడ్డు లేకుండా ఉండడం చేత గహనం గాదు ఆయన. నిలమో, నిలకమో గాదు. ఆయన అగహనము, దట్టము గాదు. ఆయనకు మనకు ఏ అడ్డు లేదు. భక్తులకు అతి సులభంగా దొరికేవాడు కాబట్టి, భక్త సులభుడు గాబట్టి అనిలుడై ఉన్నాడు. తర్వాత స్వాత్మామృతం అశ్నాతీతి అమృతాసః. స్వాత్మానందాన్ని స్వాత్మానందమన్న అమృతాన్ని అసనం చేస్తూ ఉంటాడు, అనుభవిస్తూ ఉంటాడు కాబట్టి ఆయన అమృతాసనుడై ఉన్నాడు. మథితం అమృతం సురాన్ పాయయిత్వా స్వయం చ అశ్నాతీతి వా అమృతాసః. అమృతమథన సమయంలో ఆ అమృతాన్ని సురల చేత తాగిస్తూ తను కూడా స్వయంగా అనుభవిస్తూ ఉండడం చేత ఆయన అమృతాసనుడై ఉన్నాడు. అమృత అనశ్వర ఫలత్వాత్ ఆశ వాంఛ అస్య ఇతి వా. ఆయన వాంఛ, ఆయన గురించిన ఆశ అది నశ్వరము, నశించిపోయేది కాదు. అది అమృతత్వము. ఆయన గురించిన వాంఛ నాశము లేని అక్షయమైన ఫలస్వరూపమై ఉండడం చేత ఆయన అమృతాసనులై ఉన్నారు. మృతం మరణం తద్రహితం వపుః అస్య ఇతి అమృత వపుః. మృతం అంటే మరణము. మరణం లేని వపుః అంటే రూపం కలిగిన వాడు కాబట్టి అమృత వపుః. ఆయన స్వరూపము దానికి మృతత్వం అన్నది ఉండదు. ఆయన జ్ఞాన స్వరూపమై ఉన్నాడు. ఆయన చైతన్య స్వరూపమై ఉన్నాడు. ఆయన ఆనంద స్వరూపమై ఉన్నాడు కాబట్టి అటువంటి వాటికి మృతత్వం అన్నది లేదు కాబట్టి ఆయన అమృత స్వరూపమై ఉన్నారు. అమృత వపుః. సర్వం జానాతి ఇతి సర్వజ్ఞః. సర్వము తెలిసినవాడు కాబట్టి సర్వజ్ఞుడు. యః సర్వజ్ఞః సర్వవిత్ ఇతి శృతేః. వేదమే మనకు ఆయన సర్వజ్ఞుడు, సర్వవేత్త అని చెప్తూ ఉన్నది. సర్వతః అక్షిశిరో ముఖం ఇతి భగవద్వచనాత్ సర్వతో ముఖః. సర్వతః అన్ని వైపులా ఎటు చూస్తే అటు కనిపించేవన్నీ నా కన్నులే. తలలన్నీ నా తలలే, ముఖాలన్నీ నా ముఖాలే. ఏ ముఖమైనా నాదే. ఏ తల అయినా నాదే, ఏ కన్నులైనా, చేతులైనా, కాళ్ళైనా, ఉదరాలైనా ఏవైనా అన్నీ నావే అని భగవంతుడు మనకు భగవద్గీతలో చెప్పి ఉండడం చేత సర్వతోముఖం ఆయనే అయి ఉన్నాడు. ఎక్కడ చూసినా అక్కడల్లా ఆయన ముఖములే, ఆయన పాదాలే, ఆయన చేతులే, ఆయన నోరే, ఆయన చెవులే అన్నీ ఆయనే అయి ఉన్నాయి. ఆయన విశ్వరూపమై ఉన్నారు అని తెలుసుకుంటూ ఉన్నాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుదాము. మళ్ళీ సులభః సువ్రతః సిద్ధః నుంచి తర్వాత నామాలు చదువుకుంటూ ముందుకు వెళ్దాము. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.